ప్రారంభంలో అండి ముఖం మీద ఊసినా తుడుచుకున్నానండి. ప్రారంభంలో నన్ను ఎన్ని మాటలన్నా వదిలేశాను. ప్రారంభంలో అసలు నేను ఎవరి గురించి పట్టించుకోలే. ప్రారంభంలో నా మీదకి ఎన్ని అవమానాలు వచ్చినా దులుపుకొని వెళ్ళిపోయా. ఎప్పుడంటే ఇవి నేను అంటున్నా, నీ ముగింపు ఏంటి? ఇప్పుడు నా వల్ల కాదు, అయితే సైతాన్ వచ్చాడు నీలోకి. అయితే సైతాన్ గాడి బిడ్డ అయిపోయావు నువ్వు. నీ ప్రారంభం ముగింపు, ప్రారంభం కంటే ముగింపు గొప్పదిగా మారాలి. హల్లెలూయా. చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటే ప్రారంభం రోజులు కాదు. మా అమ్మాయి ప్రారంభంలో ఎంత మంచి పరిచర్య చేసేదో, చాపలు వేసేది, ఊడ్చేది, తుడిచేది, ఇస్తరాకులు తీసేది, గ్లాసులు పెట్టేది. మరి ఇప్పుడమ్మా ఏమో కొంచెం ఈ మధ్య కొంచెం వెనక్కి అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఎవరో ఏదో అన్నారంటండి, అంటారు. అవే కదా సమస్యలు, నిందలు, అవమానాలు, అవే కదా నేను చెప్పేది. అందుకే ఆగిపోయిందా? అందుకే ఆగిపోయింది. మరి అంతం వరకు సహించమని వాక్యం చెప్తుందమ్మా. ముగింపు ముఖ్యమని దేవుడు చెప్తున్నాడమ్మా. మరి మొదట చేసినట్టుగా చచ్చిపోయిన దాకా చేయాలిగా, చివరి దాకా అదే భక్తి ఉండాలిగా, అదే ప్రవర్తన ఉండాలిగా. ఏమో మేము ఎంత చెప్పినా ఇంట్లో అయితే గుండె రాయి బారిపోయింది, సైతాన్ వచ్చి కూర్చుంది. ప్రారంభంతో పని లేదు ఎక్కడ. అరణ్యంలో రాలిపోయారు అందరూ, ఇద్దరు. ఎవరో? కాలేబు, యెహోషువ. ప్రారంభించిన నాటి నుండి దేవుడు ఆ సైన్యాన్ని మోషే చేతిలో నుంచి యెహోషువకి ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ వాళ్ళిద్దరి మనస్సులు దేవుని నుండి పక్కకి. ప్రారంభం ఎలాగుందో ముగింపు కూడా. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే. స్టార్టింగ్లో కాదు ఇది, స్టార్టింగ్లో కాదు. మనోళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఈడ. కొంతమంది ముసిముసిలు నవ్వుకున్నారు కింద కొంగి. ఎందుకు? స్టార్టింగ్లో మేము అన్నవి అవే, స్టార్టింగ్లో మేము చెప్పిన మాటలు అవే, మాకు గుర్తు చేస్తాడు ఇప్పుడు అనుకుంటున్నారు. గుర్తు చేస్తున్నానంటే మరి ఎందుకు నీ ముగింపు అలా తయారవుతుందో అర్థం చేసుకో. ప్రారంభించినప్పుడు నువ్వు పరుగు, ప్రారంభించినప్పుడు నీ ఆత్మీయ జీవితం, ప్రారంభించినప్పుడు నువ్వు యొక్క విశ్వాసి జీవితం, ప్రవర్తన, ఎన్ని అవమానాలు, నిందలు, కష్టాలు కలిగినా ప్రారంభించావు, సాగిపోయావు. కానీ మధ్యలో ఏమైపోయావు? అప్పుడు వచ్చిన అవమానాల కంటే ఇప్పుడు వచ్చినవి ఏమి ఎక్కువ కాదు కదా. అప్పుడు వచ్చిన కష్టాల కంటే ఇప్పుడు వచ్చేవి ఎక్కువేం కాదు కదా. మరి ఇశ్రాయేలులో యెహోషువ, కాలేబుకి వాళ్ళకు వచ్చినవే కదా వచ్చింది, వాళ్ళకి ఎదురైన అనుభవాలే కదా. ఎందుకు వీళ్ళ ముగింపు ఇంత గొప్పగా ఉంది? వాళ్ళ ముగింపు రాలిపోయిరి అని రాశాడు దేవుడు. నువ్వు రాలిపోయే మనిషివి కాదు, వికసించే మనిషివి. హల్లెలూయా, హల్లెలూయా.